కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి సంజయ్ కుమార్ తన పట్టు మరోసారి నిరూపించుకున్నారని అనుచరులు పేర్కొంటున్నారు. పక్క పార్టీలతో జరిగిన తీవ్ర రాజకీయ పోరులో కబడ్డీ ఆటను తలపించేలా సాగిన వ్యూహాత్మక సమరంలో చివరకు భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించింది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, కుట్రలు జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం గెలిచిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగరడం చాలా సంతోషకరమైన రోజని ఆయన అన్నారు. ఈ విజయం కార్యకర్తల కష్టానికి, ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఈ పరిణామం రాష్ట్ర స్థాయి కూడా చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయం జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది.